ఒకప్పుడు గ్రామాల్లో సూర్యోదయం అవగానే జీవితం మొదలయ్యేది. రాత్రి తొందరగా పడుకునేవారు. దీంతో శరీరం, మనసు సహజంగా విశ్రాంతి పొందేవి. కానీ ఇప్పుడు అదే మనిషి నగర జీవనంలో నిద్ర అనే సహజ హక్కునే కోల్పోతున్నాడు. కాంక్రీట్ జంగిల్లో పరుగులు తీస్తున్న జీవితం మన ఆరోగ్యాన్ని, మనసును, ముఖ్యంగా మన నిద్రను మెల్లమెల్లగా కబళిస్తోంది. చేతిలో సెల్ ఫోన్, తలలో ఒత్తిడి, శరీరంలో అలసట. అయినా నిద్ర మాత్రం కళ్లకు అందటం లేదు. ఇది ఒక్కరి సమస్య కాదు. దేశవ్యాప్తంగా మెట్రో నగరాలన్నింటినీ పట్టి పీడిస్తున్న నిశ్శబ్ద సంక్షోభం. ఈ పరిస్థితిపై తాజా సర్వే షాకింగ్ నిజాలను బయటపెట్టింది. దేశ ఆర్థిక రాజధాని నుంచి ఐటీ హబ్ల వరకు నిద్రలేమి అలారం మోగిస్తోంది. అసలు మన నగరాలు ఎందుకు నిద్రపోవడం మానేశాయి? ఈ నిద్రలేమి మన భవిష్యత్తుకు ఎంత ప్రమాదకరం? వాచ్ దిస్ స్టోరీ. గ్రామీణ జీవితం సహజత్వానికి ప్రతీక. కానీ నగర జీవితం ఒక నిరంతర పోరాటం. కాంక్రీట్ జంగిల్లో కాలుష్యం, వేడి, ట్రాఫిక్, ఒత్తిడి ఇవన్నీ కలిసి మనిషి జీవనశైలిని పూర్తిగా మార్చివేశాయి. శరీరానికి అవసరమైన సూర్యకాంతి తగ్గిపోయింది. ప్రకృతి అందించే పోషకాలు దూరం అయ్యాయి. ఫలితంగా జీవితం కృత్రిమంగా మారిపోయింది. ఆహారం విషయంలో పరిస్థితి మరింత దారుణం. ఇంటి వంటలు తగ్గిపోయాయి. రెడీమేడ్, ప్రాసెస్ ఫుడ్ పెరిగిపోయింది. చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు జంక్ ఫుడ్కు బానిసలైపోతున్నారు. నిల్వ కోసం వాడే రసాయనాలు మన ఆరోగ్యంపై నెమ్మదిగా ప్రభావం చూపిస్తూ కొత్త కొత్త వ్యాధులకు కారణం అవుతున్నాయి. ఇవన్నిటికంటే ప్రమాదకరమైనది స్మార్ట్ ఫోన్. ఒకప్పుడు మనిషి ఫోన్ వాడేవాడు. ఇప్పుడు ఫోన్ మనిషిని వాడుతోందన్న స్థాయికి పరిస్థితి దిగజారింది. నిద్రకు వెళ్లే ముందు ఫోన్ చూడటం, మేల్కొన్న వెంటనే ఫోన్ పట్టుకోవటం ఇది అలవాటు కాదు, ఒక అడిక్షన్గా మారింది. ఈ ప్రభావం నిద్రపై పడుతోంది. ఒక సర్వే ప్రకారం 87.6% మంది పడుకునే ముందు ఫోన్ వాడుతున్నారు. ఫోన్ నుంచి వచ్చే బ్లూలైట్ మన శరీరంలో నిద్రకు కారణమైన మెలటోనిన్ హార్మోన్ ఉత్పత్తిని తగ్గిస్తోంది. ఫలితంగా కళ్లకు నిద్ర రావడం కష్టమవుతోంది. జనవరి నుంచి 2026 మార్చి వరకు జరిగిన ఈ అధ్యయనం దేశంలోని 6 ప్రధాన మెట్రో నగరాల్లో పరిస్థితిని బయటపెట్టింది. దాదాపు 70% మంది ప్రజలు ఆలస్యంగా నిద్రపోతున్నారని తేలింది. ఈ జాబితాలో మొదటి స్థానంలో ఉంది ముంబై. దేశ ఆర్థిక రాజధానిగా పేరుగాంచిన ఈ నగరం నిద్రలేమిలో కూడా అగ్రస్థానంలో నిలిచింది. 76.5% మంది ఆలస్యంగా నిద్రపోతున్నారు. 60% మంది నిద్రలేమితో బాధపడుతున్నారు. పని సమయంలో 55% మంది కునుకు తీస్తుండటం పరిస్థితి ఎంత దారుణంగా ఉందో చూపిస్తోంది. ఇక రెండవ స్థానంలో కోల్కతా. ఇక్కడ 75.5% మంది ఆలస్యంగా నిద్రపోతున్నారు. 52% మంది నిద్రలేమితో బాధపడుతున్నారు. మూడవ స్థానంలో దేశ రాజధాని ఢిల్లీ ఉంది. ఇక్కడ 68% మంది ఆలస్యంగా నిద్రపోతుండగా 48% మంది నిద్రలేమితో బాధపడుతున్నారు. నాలుగవ స్థానంలో బెంగళూరు ఐటీ హబ్గా ఉన్న నగరంలో పని ఒత్తిడి నిద్రపై తీవ్ర ప్రభావం చూపుతోంది. 54 మంది నిద్రలేమితో బాధపడుతుండగా 62% మంది పని సమయంలో కునుకు తీస్తున్నారు. ఇక ఐదవ స్థానంలో హైదరాబాద్. ఐటీ హబ్ అయినప్పటికీ సాంప్రదాయ జీవనశైలి కొంతవరకు సమతుల్యాన్ని కాపాడుతోంది. ఇక్కడ 42% మంది ఆలస్యంగా నిద్రపోతున్నారు. 31% మంది నిద్రలేమితో బాధపడుతున్నారు. చివరి స్థానంలో చెన్నై ఉంది. ఇక్కడ పరిస్థితి కొంత మెరుగ్గానే ఉన్నప్పటికీ 45% మంది ఆలస్యంగా నిద్రపోతున్నారు. ఈ సంఖ్యలు కేవలం గణాంకాలు మాత్రం కాదు, మన జీవనశైలిపై పెద్ద హెచ్చరిక. నిద్రలేమి వల్ల శరీరంపై తీవ్ర ప్రభావాలు పడుతున్నాయి. ఏకాగ్రత తగ్గటం, ఆందోళన, డిప్రెషన్, ఊబకాయం, డయాబెటీస్, గుండె జబ్బులు ఇవి అన్నీ నిద్రలేమితో ముడిపడి ఉన్నాయి. పని ఒత్తిడి కూడా ఒక ప్రధాన కారణం. సర్వే ప్రకారం 57.8% మంది ఉద్యోగ ఒత్తిడితో నిద్ర కోల్పోతున్నారు.
దాని ప్రభావంగా ఆఫీసులోనే కునుకు తీసే పరిస్థితి వస్తోంది. నిద్ర లేకపోతే శరీరం మాత్రమే కాదు, మనసు కూడా ఒత్తిడికి గురవుతుంది. రోగ నిరోధక శక్తి తగ్గిపోతుంది. చిన్న సమస్య కూడా పెద్ద వ్యాధిగా మారే ప్రమాదం పెరుగుతోంది. అయితే ఈ సమస్యకు పరిష్కారం ఉంది. వైద్యులు చెప్తున్న సూచనలు చాలా సింపుల్. పడుకునే గంట ముందు ఫోను దూరంగా పెట్టాలి. బెడ్రూమ్లో స్క్రీన్ టైం తగ్గించాలి. రాత్రి భోజనం త్వరగా ముగించాలి. కాఫీ టీలు వినియోగం తగ్గించాలి. ముఖ్యంగా క్రమబద్ధమైన నిద్రా సమయం పాటించాలి. మొత్తానికి అభివృద్ధి కోసం పరుగులు తీస్తున్న మన నగరాలు నిద్రను కోల్పోతున్నాయన్నది వాస్తవం. స్లీప్లెస్ సిటీ అనేది ఒక ట్రెండ్ కాదు, ఒక ప్రమాద సూచిక. మనకు డబ్బు కావాలి, కెరియర్ కావాలి, సౌకర్యాలు కావాలి, కానీ వాటి కోసం మన ఆరోగ్యాన్ని తాకట్టు పెట్టకూడదు. గమనించాల్సిన విషయం ఒక్కటే, నిద్ర అనేది విలాసం కాదు, అది జీవితం కోసం అవసరమైన మూల హక్కు. కాబట్టి నగరం నిద్రపోకపోయినా మనం మాత్రం నిద్రపోవడం నేర్చుకోవాలి. అప్పుడే ఆరోగ్యకరమైన భవిష్యత్తు మన సొంతమవుతుంది. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News.